గైస్, లెట్స్ సీ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఈరోజు అయితే నా డేని నట్స్తో స్టార్ట్ చేసేసాను. మీరు ఇంకా నా ముందు వీడియోస్ చూసుంటే అందులో నా డేని ఖచ్చితంగా ఏదో ఒక వాటర్తో స్టార్ట్ చేసింటాను. బట్ ఈసారి అయితే అదేమీ తీసుకోలేదు. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పొంగలి, పచ్చడి అలానే చట్నీతో కంప్లీట్ చేసుకొని ఒక 11-11:30కి అలా అయితే ఒక మ్యాంగో కూడా తీసుకున్నాను. సీజన్ కదా, అయిపోయేలోపు ఫుల్గా కుమ్మేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి వైట్ రైస్, వంకాయతో పప్పు అలానే క్యారెట్ ఫ్రై. ఈ వంకాయతో చేసే పప్పు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్ పప్పు లాగా ఉండదు. ఎందుకంటే ఇది కందిపప్పుతో చేయరు, శనగపప్పుతో చేస్తారు. అందుకే టేస్ట్లో చాలా డిఫరెంట్ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా తిన్న వెంటనే నాకైతే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో తినకూడదని కంట్రోల్ చేసుకొని ఈవినింగ్ ఒక 3:30కి అలా అయితే తిన్నాను. ఇంకా 6కి అలా అయితే సీనికాయ జ్యూస్ తీసుకున్నాను ఒక గ్లాస్. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఒక 7:30కి అలా అయితే వంకాయ పప్పు అలానే చపాతీతో నా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాను. మోస్ట్లీ నేను డిన్నర్ త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు ఎలా తీసుకుంటారు? 8 లోపు తీసుకుంటారా లేకపోతే ఆఫ్టర్ 8? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.